హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఉండడం వల్ల ట్రావెలింగ్ ఎక్కువ అవ్వడం వల్ల వీడియోస్ అయితే చేయలేదు. లాస్ట్ వీడియో అయితే పెట్టాను నేను ట్రావెల్ చేసేందుకు, అందులో నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అనమాట. సో జస్ట్ మ్యూజిక్ పెట్టేసి వీడియో పోస్ట్ చేసేసాను. ఆ వీడియోలో ఏం మాట్లాడాలో తెలియక సో మ్యూజిక్ పెట్టి పోస్ట్ చేశాను అన్నమాట. సో చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి. మీరు సపోర్ట్ చేయాలి, చేయకపోతే ఎలా చెప్పండి? కేవలం సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుందా? సపోర్ట్ కూడా చేయాలి కదా, తప్పకుండా సపోర్ట్ చేయండి. సో ఇదైతే నిన్నటి వ్లాగ్ అన్నమాట. నేను రేణిగుంట నుంచి చెన్నైకి వెళ్తున్నాను. ఎక్కువ నేను చెన్నైకే వెళ్తుంటాను అనమాట. ట్రావెలింగ్ అంటే చెన్నై, రేణిగుంట నుంచి చెన్నై అంతే. సో టికెట్ అయితే ఆల్రెడీ మేము మొబైల్లో బుక్ చేసేసుకున్నాము ముందుగానే. మాకైతే టికెట్ బుక్ చేసేటప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 3లో వస్తుంది ట్రైన్ అని చూపించారు. కానీ లాస్ట్ టైం అనౌన్స్మెంట్ చేసింది ఏంటంటే ప్లాట్ఫామ్ నెంబర్ 4లో వస్తుంది ట్రైన్ అనేసి అనౌన్స్ చేశారు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి తొందరగా ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వెళ్ళాము. చూడొచ్చు ట్రైన్ అయితే వచ్చేసింది. సో ట్రైన్ వచ్చే వీడియో చూడొచ్చు. సో ముందైతే ఈ ట్రైన్ చాలా ఫస్ట్ ఒకసారి వెళ్ళాము దీంట్లో, అప్పుడు వేరే ట్రైన్ ఉందన్నమాట. లోకల్ ట్రైన్ చాలా అంటే చాలా ఇదిగా ఉంది. సో ఇప్పుడు ఎక్కిన ట్రైన్ అయితే చాలా ఉంది. సో ఎక్కగానే అయితే ఇంకా తర్వాత నేను వీడియో షూట్ చేసుకున్నాను. టీ తాగేసాక టీ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. టిఫన్ లంచ్ డిన్నర్ లేకపోయినా పర్వాలేదు, టీ ఇంకా బిస్కెట్ ఉంటే చాలు, దాంతోనే కడుపు నిండిపోతుంది. సో ఇంకా ట్రైన్ అయితే బయలుదేరిపోయింది రేణిగుంట నుంచి. చూడొచ్చు ఇక్కడ మా అమ్మమ్మ ఇల్లు కూడా కనిపిస్తుంది. మా అమ్మమ్మ ఇంటికి పక్కనే అనమాట స్టేషన్ కనిపిస్తుంది. అంత క్లియర్గా అయితే వీడియో రాలేదు, ఎందుకంటే ఇది విండో నుంచి తీసాను కాబట్టి అంత క్లియర్గా పడలేదు. సో మా అమ్మమ్మ ఇంటి పక్కనే అనమాట స్టేషన్. అక్కడ ఉన్న అన్ని రోజులు ఈజీగా ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉంది. సో మా ఇంటి దగ్గర నుంచి రావాలంటే చాలా కష్టం, ఆటోస్ దొరకవు. ముందుగా రావాలి, 1 అవర్ ముందు అయితే వచ్చేయాలి అనమాట. సో నిన్న మేమైతే 3కి వచ్చేసాము. ట్రైన్ అయితే 4:05కి వచ్చింది స్టేషన్కి. 4:15కి అంతా బయలుదేరిపోయింది అనమాట. సో మేము 3కే వచ్చేసాము స్టేషన్కి. ఇదైతే సంత పెడతారు ఇక్కడ సాటర్డే. ఈ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు అయితే వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఇక్కడ మొత్తం అంతా సంత వస్తుందన్నమాట. రేణిగుంట వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. సో ఈ చూడవచ్చు, ఇది మా ఇంటి వెనకాల ఏరియా అనమాట. ట్రైన్లో నుంచి కనిపిస్తుంది. అటు సైడ్ మా ఇల్లు మా ఇంటికి వెళ్ళే దారి కనిపిస్తుంది. సో ఇటు పక్కన వచ్చేసి సంత, ఇటు పక్కన కూడా సంత పెడతారు. సో అది అటు నుంచి కూడా చెన్నైకి కార్లో బైక్లో వెళ్ళే వాళ్ళకి రూట్ ఉందన్నమాట. కోట సంథింగ్ ఏదో రూట్ ఉంది నాకు తెలిసి, నేను చాలాసార్లు కార్లో వెళ్ళాను. సో అందుకని నాకు గుర్తుంది కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ తప్పుగా ఏమైనా అడ్రస్ చెప్పుంటే సారీ, నాకు తెలిసి నేను చెప్పాను అనమాట. సో మొత్తం వీడియో అయితే తీశాను. ఇంకా చాలా మంచిగా ఉంది ట్రైన్లో నుంచి. ఈవినింగ్ టైంలో కదా జర్నీ చేసింది. సో చాలా అంటే వర్షం పడేలాగా ఉంది. ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడుతూ ఉన్నాయి కదా, సో చెన్నైలో కొంచెం ఎక్కువ వర్షాలు. సో వర్షం పడేలా ఉంది. క్లైమేట్ కూడా చాలా కూల్గా చాలా బాగుంది అనమాట. సో వ్యూ ఇంకా బాగుంది. నేను మొత్తం అన్నీ తీయలేదు, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతే ఏం మాట్లాడాలి ఏంటి అనేది తెలీదు, అర్థం కాదు కదా. సో నేను ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నాకు అంతగా ఏం మాట్లాడాలి అనేది ఆలోచించేదాకే అయిపోతుంది వీడియో తీసిన తర్వాత. సో అందుకే నేను లాస్ట్ వీడియోలో కూడా మ్యూజిక్ పెట్టి పోస్ట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, వీడియో చాలా బాగుంది. వీడియో క్లియర్గా లేదా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి నేను క్లియర్గా వచ్చేలా తీస్తాను వీడియో. సో ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుంది. ఇదైతే నేను లోకి దగ్గరలో నేర్చుకొని తీసాను. మాటల్లోనే ఏకాంబరం అయితే వచ్చేసింది. ఈ స్టేషన్ విచిత్రంగా ఉంటుంది. కింద ఇంకా పైన కూడా ఉంది, కింద పైన కూడా ఉంది అనమాట. ఇక్కడ అయితే పైన కూడా ఉంది రైల్వే ట్రాక్ అనమాట. సో నేను ఇక్కడ డోర్ దగ్గర నిల్చుకొని అయితే తీసాను, దూరంగానే నిల్చుకొని తీసాను అనమాట. చూడొచ్చు ఇక్కడ కూడా వ్యూ బాగుంది. సో ఈ వ్యూ ఏం బాగుందని మీరు అనుకోవచ్చు, కానీ నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను వ్యూ బాగుంది అని చెప్పేసి అన్నిసార్లు.
సో, ఎవరిష్టాలు వాళ్ళవి కదా! కొందరికి నచ్చుతుంది, నచ్చకపోవచ్చు. సో, నేను సమోసా ఆర్డర్